హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జోస్నాస్ కిచెన్. ఇది క్రిస్మస్ సీజన్. సో ఇప్పుడు క్రిస్మస్ కప్ కేక్స్ విత్ డెకరేషన్ విప్పింగ్ క్రీమ్తో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా చాలా సింపుల్. ఇంట్లో ఉండే పాలిథిన్ కవర్స్నే కట్ చేసుకుని టిప్స్ లేకపోయినా సరే చాలా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. క్రిస్మస్ సీజన్ మొదలవుతుంది. అందరూ కూడా చాలా చక్కగా క్రిస్మస్ కేక్, కప్ కేక్స్ అన్నీ కూడా చేసుకుంటారు. అందులో భాగంగా నేను కూడా ఈరోజు కప్ కేక్స్ చూపించాలని ఆశపడ్డాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ కప్ కేక్స్, సింపుల్ రెసిపీతో చూపించాను ఈరోజు. ఇది ఎలా తయారు చేయాలో, ఈ కప్ కేక్స్, మఫిన్ కేక్స్ మీద డెకరేషన్ ఎలా చేయాలో ఫుల్ రెసిపీ ఇప్పుడు మీకు చూపిస్తాను. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ ఒక లార్జ్ బౌల్ తీసుకుని దీంట్లోని 100 grams సాల్టెడ్ బటర్ని వేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కొంచెం పేల్ కలర్ అవుతుంది, ఎల్లో కలర్ నుంచి బటర్. ఈ విధంగా చక్కగా దీన్ని బీట్ చేసుకున్నాక దీంట్లోని పౌడర్డ్ షుగర్ వేసుకోవాలి. మెజర్స్ ఏంటంటే 100 grams బటర్కి ఈ బౌల్తోని 1 cup మైదా అండ్ 1 cup షుగర్ తీసుకున్నాను నేను. సో షుగర్ని పౌడర్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం ఎక్కువ మెజర్ అవుతుంది. దీన్ని కంప్లీట్గా వేసేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1 ఎగ్ని కూడా వేసుకుని చక్కగా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మైదాని యాడ్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి. మైదా ఈ విధంగా కలిసి స్మూత్ బ్యాటర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 1 spoon వెనిలా ఎసెన్స్, 1/2 tablespoon బేకింగ్ పౌడర్ వేసి మిక్స్ అయ్యే వరకు దీన్ని కలుపుకోవాలి. సో బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదు. జస్ట్ ఇలాగా స్పాచులాతో కలుపుకుంటే కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. సో ఇలాంటి మఫిన్స్, కప్ కేక్స్ మౌల్డ్ ఒకటి తీసుకుని కంప్లీట్గా బటర్ అప్లై చేయాలి. బటర్ అప్లై చేసిన తర్వాత మైదా పిండిని స్ప్రింకిల్ చేయాలి. సో కప్ కేక్స్ అంటుకోకుండా చక్కగా బేక్ అయిన తర్వాత ఊడి వచ్చేస్తాయి. సో ఈ విధంగా కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేసి మైదా పిండిని మొత్తం దులిపేసేయాలి, తీసేసేయాలి. సో ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఇందులో ఫిల్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే కేక్ పఫ్ అయినప్పుడు అది పైకి పొంగిపోకుండా ఉంటుంది. సో పిండి మొత్తం పై వరకు వచ్చేంత వరకు వేయకుండా బ్యాటర్ని కొంచెం గ్యాప్తో వదిలేసి బేక్ చేసుకోవాలి. 160 to 180 degrees ప్రీ హీట్. ఓవెన్ టైప్ని బట్టి ఉంటుంది బేక్ అవ్వడానికి. చాలా ఫాస్ట్గా బేక్ అయిపోతాయి. 160 degrees పెడితే 20 to 25 minutes, 180 degrees దగ్గర పెడితే 15 to 20 minutesలోని బేక్ అయిపోతాయి. అదే స్టవ్ మీద పెట్టుకునే వాళ్ళు ఒక ప్యాన్ పెట్టుకుని అందులోని ఇసుక వేసుకుని అడుగుని మనం టేబుల్ పైన వాడే స్టీల్ ర్యాక్ని దాని మీద పెట్టి ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకుని ఈ మౌల్డ్ని దాని మీద పెట్టేస్తే ఒక 15 to 20 minutesలోని కేక్ బేక్ అయిపోతాయి. సో దీన్ని ఇప్పుడు ఓవెన్లో పెట్టేసి బేక్ చేసుకోవాలి. సో కేక్స్ బేక్ అయిపోయినాయి. నాకు ఇవి 18 minutes పట్టింది బేక్ అవడానికి. ఇప్పుడు వీటిని డీమౌల్డ్ చేస్తున్నాము.
సో ఈ కప్ కేక్స్ మీద ఇప్పుడు క్రిస్మస్ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ కప్ కేక్స్ చల్లారిపోయిన తర్వాత నేను లీఫ్ టిప్ తీసుకున్నాను. ఈ లీఫ్ టిప్ ఇది. ఈ లీఫ్ టిప్తోని ఇప్పుడు వ్రత్ ఎలాగా డెకరేషన్ చేయాలో చూపిస్తాను. సో కేక్ని తీసుకొని ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేటట్టుగా లీఫ్ టిప్తోని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు రెడ్ కలర్తోని బౌ పెట్టాలి. సో 2 కేక్స్ డిజైన్ చేస్తున్నాను. ఇది కూడా ఈ విధంగానే చేసేసుకోవాలి. లీఫ్ టిప్ని ఇలా ప్రెస్ చేసుకుంటా వస్తే కరెక్ట్గా లీఫ్ షేప్లోనే వస్తుంది. సో ఇప్పుడు రెడ్ కలర్ క్రీమ్తో, విప్పింగ్ క్రీమ్తో బౌ చేయడం చూపిస్తాను. సో ఇలా సింపుల్గా బౌ చేసేసుకోవచ్చు. ఈ కప్ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో 2 కప్ కేక్స్కి క్రిస్మస్ ట్రీ ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తాను. నేను టిప్ నెంబర్ 19 తీసుకున్నాను. సో దీన్ని ట్రీ షేప్ వచ్చేటట్టుగా చక్కగా ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. దీనిపైన ఒక స్టార్ని కూడా, ఎడిబుల్ స్టార్, ఇది స్టార్ని కూడా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు శాంతా క్లాస్ డెకరేషన్ ఎలాగో చూపిస్తాను. దీన్ని పై పార్ట్ అంతా కొంచెం రెడ్ వేసుకోవాలి. మిడిల్ పార్ట్ అంతా కొంచెం గ్రీన్ కలర్తో,
సో శాంతా గ్లాస్ కూడా అయిపోయింది. బ్రెత్కి కొన్ని ఎడిబుల్ పర్ల్స్, సిల్వర్ కలర్ ఎడిబుల్ పర్ల్స్తోని డెకరేషన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఒరిజినల్ బ్రెత్ లాగా. క్రిస్మస్ ట్రీకి నేను కొంచెం స్నో లాగా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి పౌడర్డ్ షుగర్ని తీసుకొని ఒక జల్లెడ్ లాంటిది దీనిపైన ఇలా స్ప్రింకిల్ చేస్తే పౌడర్డ్ షుగర్ దీనిపైన స్ప్రెడ్ అవుతుంది. సో ఇది స్నో లుక్ లాగా వచ్చేస్తుంది. సో క్రిస్మస్ కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీస్, వీడియోస్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంతవరకు చాలా ఓపిక్గా చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా మరెన్నో క్రిస్మస్ కేక్స్ వస్తున్నాయి, చూస్తూనే ఉండండి జ్యోత్స్నాస్ కిచెన్.